ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి చెప్పండి, ఎట్టకేలకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరైనట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోనీ బీఆర్ఎస్ నేత మరోవైపు మన్నె క్రిషాంక్ తో పాటు తెలంగాణ మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్ ఇద్దరు కూడా గచ్చిబౌలి పిఎస్ హాజరయ్యారు. ఇటీవల గచ్చిబౌలి గచ్చిబౌలి భూమికి సంబంధించి 400 ఎకరాల్లో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని TGIACCకి ఇచ్చి యాక్షన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ వన్యప్రాణులు ఉన్నాయని చెప్పేసి AI ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని పోస్టులు క్రియేట్ చేసి వీరు పెట్టారని చెప్పేసి వీరి మీద అభియోగం ఒకతోటి గచ్చిబౌలి కొన్ని కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి రీసెంట్ గానే కొనతం దిలీప్ కు అదేవిధంగా మన్నె కృష్ణకి ఇద్దరు కూడా గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందజేయడం జరిగింది. నోటీసులు అందుకున్నటువంటి ఇద్దరు కూడా ఈ రోజు గచ్చిబౌలి PS కు విచారణకు హాజరయ్యారు. విచారణలో ఏం తెలియనున్నదో తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు ఇతర నేతలపైన కూడా ఒకవైపు HV విద్యార్థుల మీద కూడా కేసులు నమోదయ్యాయి. HV విద్యార్థులకు నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒకవైపు కంచగచ్చి భూముల్లో పెద్ద ఎత్తున కూడా జింకలు, నెమళ్లు, ఇతర వన్యప్రాణులు ఉన్నాయని చెప్పేసి వాటిని చంపుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని చెప్పేసి కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వీరికిద్దరికి నోటీసులు అందజేశారు. ఆ నోటీసులు అందుకున్నటువంటి నేతలు ఈ రోజు కూడా విచారణకు హాజరయ్యారు. సోని.